అంటే ఈ దేవాలయాలు నిర్మాణాలు అంటే ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయండి బాబా గారు, లేదా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో. అంటే అతి ప్రమాదకరం అని. ఇది యాక్చువల్గా మీకు దేవాలయం అంటారు కదా విషయానికి 1938 ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో మన బాబా గారు బతికుండా జరిగింది బేవండికి. తర్వాత 1938లో మరి జిఆర్ నాయుడు గారిని సికింద్రాబాద్ సాయిబాబా గుడి ఇంట్లోనే పెట్టి ఫస్ట్ గుడి మనకి అదే. తర్వాత 42లో వెంట్రాపేగడ వచ్చింది, మదనపల్లిలో 39, 40 వచ్చింది, అలా గూడూరులో 38, 39 ఇట్లాగే వారు ఉండగానే మచిలీపట్నంలో రకరకాల గుళ్ళు వచ్చింది. ఆ పరంపర ఇప్పుడు ఎక్కువైపోయిందండి. అంటే నేను ఎవరిని విమర్శించడం కానీ ఈ యొక్క గుళ్ళు కంటే నా ఉద్దేశం ఉన్న గుళ్ళు చాలు. ఇప్పుడు మనకి ప్రతి వీధికి ఒక గుడి అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీకు అదే షిరిడీలో నాగర్సోలో దిగి మీరు షిరిడీ వచ్చినప్పుడు మక్క ఒక్క దగ్గరే గుడి కనబడుతుంది. అది స్వామి జ్ఞానపీఠం ఉన్న గుడి ఒకటే. ఏమండి మేము ఎక్కడ గుళ్ళు కనబడవు. అంటే అనేది అంటే భక్తి లేదంటే లేదని కాదండి, వాళ్ళని భక్తి మనలాగా ప్రకటితం అవ్వదు. గుళ్ళు కట్టిస్తాము ఉద్దేశం. ఇప్పుడు మొన్న వైజాగ్లో చూసాను, దున్ని కడతారు కానీ మెయింటెనెన్స్ ఉండదండి. చెత్త కాగితాలు ఎప్పుడు తిట్టాను ఒట్టాయిపాలెంలో, ఎందుకు దున్ని కడతారు మెయింటెనెన్స్ లేదు. నేను అనేది ఇప్పుడున్న గుళ్ళు చాలని ఎక్కువ గుళ్ళు కట్టే బదులు పేదలకు సహాయం చేయండి అంటాను నేను. అంటే ఆకలితో ఉన్నవి చేయండి, బాబా గారి పెట్టినట్టే. దునిలో కర్రలు వేసే బదులు వీడి ఆకలి అన్నం పెట్టండి, అదే దుని. ఇదంతా అగ్నే కదండి, ఆ ఆకలి చల్లార్చండి, దున్ని చల్లార్చండి అని చెప్తాను నేను. అంటే అప్పుడు షిరిడీలో మరి దున్ని పెట్టడానికి బాబా గారు పెట్టినప్పుడు కారణం ఏంటది అంటారు? అప్పుడు బాబా గారు పెట్టినప్పుడు ఏంటి ఊరు కర్రలతో ముందుకు స్టార్ట్ చేశారండి. మన పెట్టినప్పుడు ఏంటంటే ఈ దుని అనేది దేనికంటే మన పాపాలను హరించేది దుని అండి. ఆ విభూతి పెట్టుకునేది వైరాగ్యానికి చిహ్నం. వైరాగ్యానికి చిహ్నం అంటే మీలో ఉన్న పాపాలను హరిస్తుందిరా ఈ దుని. పాపాలను హరించేదే కదండి దుని. ఎప్పుడైతే వెలుతురు పైకి వచ్చింది కానీ ఇప్పుడు అగ్ని మూలంగానే కదా అన్న ఆహారాలు మనకి పూర్వం ట్రైన్లు నడిచినా ఇప్పుడు కరెంట్ వచ్చినా అంతా అగ్ని మూలం కదా. ఈ అగ్ని మూలంగానే ఈ అగ్ని అనేది పంచిభూతాలకు మూలం. దీని ద్వారా మీ పాపాలు హరిస్తారా, దీని ద్వారా మీరు ఇది అవుతుంది, అది మీ వైరాగ్యం వస్తుంది అని చెబుతూ ఆయన ఏం చేశారంటే ఈ దుని యొక్క వెలుతురు మీ హృదయాలను నింపుకోండి. మీ హృదయాలలో కూడా వెలుతురు, ఆ వెలుతురు అందరికీ ఆవర్తనం చేయండి అని చెప్పారు. అది మనం ఎవరో ఇది విన్ని చుట్టూ రాసిన బుక్లో లేదు, బివి నరసింహస్వామి రాసిన బుక్లో రాశారనమాట. అప్పుడు ఒక ముసలతను ఈయనకి చెప్పారు, ఇలా చెప్పారు బాబా గారని. అది మనకి ఎక్కడ దొరకదు. అది అంటే ఒక్కొక్కరు బాబా సాక్షాత్తు శివస్వరూపం అంటారు, ఒకటి శివస్వరూపం, ఈయనకి దత్తస్వరూపం, ఇంకొకరేమో వెంకటేశ్వర, ఇంకొకటి రాముడు, శివమారుత్యాది రూపాయని నమః అంటారు కదా. అట్లా ఇలా రకరకాలుగా అందరూ ఎవరి భావంలో వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. అంటే మీకు బాబా గారు దర్శనించినప్పుడు ఎట్లా ఇస్తుంటారు? అంటే యద్భావం తద్భావతి అంటారు కదా. నాకు బాబా గారిలో రాలేదు. నేను ధ్యానంలో ఉండగా నాకు 3ంటికల్లా ధ్యానం చేయడం అన్నమాట. ఇప్పుడు నుంచి కాదు, ఇప్పుడు ఎందుకంటే నేను ట్రైబల్ ఏరియాలో గిరిజన ప్రాంతం పాడేరా ఏరియా తిరిగిన పాకలపాటి గురువు గారు కానీ మీరు ఉంటారు. అవును, నర్సీపట్నంపై చింతపల్లి లోపల వెళ్తున్నప్పుడు ఆ శిష్యుడు ట్రైబల్ అతను నాకు ఉపదేశం చెప్పి ఇలా చేయండి ధ్యానం అన్నాడు. చేస్తే ఆయన యొక్క ఫోటో రూపం నాకు పెట్టి రూపం చూపించాడు ఆయన. సో అప్పటి నుంచి ధ్యానం చేయడం మొదలైంది. ధ్యానం చేసినప్పుడు నాకు ముమ్మిడివారి బాలయోగి వచ్చారండి. ముమ్మిడివారి నేను వెళ్ళాను వారి దర్శనం, సంవత్సరానికి ఒకసారి వారి దర్శనం అవుతుంది. శివరాత్రి నాడు మళ్ళీ తలుపు పూసేస్తారని. జీవించున్నప్పుడే మీరు దర్శనం చేసుకున్నాను. చిన్నప్పుడు నేను అప్పుడు 70 ఉద్యోగంలో జాయిన్ కొత్తలో వెళ్ళాను నేను. ఉద్యోగం జాయిన్ అవ్వలేదండి, ఎంఎస్సి చదువుతున్నప్పుడు వెళ్ళాను. 73, 75 ఎంఎస్సి అన్న ఇది ఒక ఆయన తీసుకెళ్ళారు. మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు తీసుకెళ్ళారు. సో అప్పుడే నాకు ఉపదేశం ఇచ్చారు ఆయన. ధ్యానంలో ఉండగా బాలయోగి వచ్చి ఇచ్చారు. తర్వాత గర్భస్థ శిశువు చూపెట్టి ఇంకా నువ్వు శిశు రూపంలో ఉన్నావు, ఇంకాను నీకు ముందు ముందు గురువు వస్తారని బాలయోగి గారు చెప్పి ఆయన మాయమైపోయారు. ఇలా కొన్ని నెలలకు గడిచింది. గర్భస్థ శిశువు పెరుగుతుంది నా మనసులో. ఏమండి పెరిగిపోయేది. మళ్ళీ వెంకటేశ్వర స్వామి వచ్చారండి. మేము కాదని గురువు వస్తారని, నీకు ముందు ముందు గురువు వస్తారని అనడం. నేను షిరిడి వెళ్ళడం. తర్వాత బాబా గారు ఆ శిశువే బాబా గారి రూపం వచ్చింది. శిశువు పెద్ద బాబా గారి రూపం రావడం, ఇంకా అక్కడనే ఆయన స్థిరపడడం అట్లా జరిగింది అనమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో మనం ఉండాలి అని ఎవరైతే వస్తారో వాళ్ళకి
వాళ్ళ యొక్క కుటుంబాలు సంసారాలను దూరం చేస్తారు అనే ఒక అపోహ ఉన్నదండి. అలా తర్కడ్ ఉన్నాడు, తర్కడ్ భార్య భర్తలు ఉన్నారు, దీక్షిత్ ఉన్నారు, ఆయన నానాసాబ్ చందోర్కర్ ఉన్నాడు. అది తప్పండి అండి. అంటే ఇంక కేవలం బాబా తత్వ ప్రచారం చేయడానికి జీవితాన్ని అంకితం చేసి కుటుంబాలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు వాళ్ళంతా అంటారు. అలాగే బాబా గారు ఎప్పుడు చెప్పలేదండి, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోమని చెప్పారు అందరిని కూడా. చెప్తేనే ఈ తత్వ ప్రచారం చేయించాడండి. కథలో కూడా అన్ని కుటుంబీకులు వెళ్ళారు కానీ ఎవరో సన్యాసులు తక్కువ. విజయానందుడు అంతా వేరు కానీ ఆయన ఉన్నప్పుడు దేవిదాసు జాంగీర్, కానీ ఈయన ఎప్పుడు ఎవరిని ఫ్యామిలీ వదిలేమని చెప్పలేదు. ఫ్యామిలీ ఉంటూనే ఆయన తత్వోపదేశం చేశారండి. సాకోరి మహారాజు అంతే కదండి, ఉపాస మహారాజు ఫ్యామిలీ ఉంటూనే ఆయన తత్వోపదేశం చేశాడు. ఎవరిని ఫ్యామిలీ వదిలిపెట్టమని చెప్పలేదండి.